చేస్తున్నా, చంద్రబాబు కూడా ఇస్తున్నా, వీళ్ళకి ఇవ్వనని అంటున్నా. చెప్పుకోమను. చేస్తున్నా, అవునయా అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ప్లీజ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ఏమే సుప్రీంకోర్టు తీర్పు, అది తీర్పు అమలు చేయాల్సింది 2 తెలుగు రాష్ట్రాల ముందు. తీర్పు ఎవరిది ప్రధానంగా? సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి వర్తిస్తుంది? చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ బ్రదర్. ఆనాడు చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయిపోయినాయి. తెలంగాణ అమలు చేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అయినా అమలు చేయాల్సిందే. అమలు చేయడానికి దాన్ని ముందుకెళ్తున్నాడు. మాకు నష్టం రాలేదు కదా. ఇంకో 10 రోజులు లేట్ అయినా మాకు నష్టం రాలేదు కదా. ఈయన మొత్తం నష్టం తీసుకొచ్చాడు కదా. మీరు ఇస్తారా రేపు గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఈ సంవత్సరం ఇస్తారా? 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా. 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే పరీక్షలు రాశారు కదా. మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టిండ్రు. అప్పుడు మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి. మరి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు. మరి ఫలితాలు ప్రకటించకముందే తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆసరి చేసుకొని ఆ ఫలితాలు వర్గీకరణలు ప్రకటించాలి కదా. ఆనాడు ప్రకటించినప్పుడు ఈనాడు ప్రకటించడానికి తేడా ఎందుకు వచ్చింది? ఆనాడు మాకు అనుకూలంగా వస్తే దాన్ని అమలు జరగకుండా అడ్డుపడ్డారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి. ఈనాడు మాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు తీర్పును ఆపిండ్రు, దాన్ని అమలు జరగకుండా. ఈ నష్టానికి కారకులు ఎవరో చెప్పండి. కొత్తగా నేను పెట్టింది ఏందే, సరైన విధంగా పరిష్కరించకపోతే గవర్నమెంటే పెట్టినట్టు కదా. అక్కడ లేవే ఆంధ్రప్రదేశ్లో తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్లో తగ్గడానికి కారణం ఏంది? మాలమాదిగలపై వర్గీకరణ కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారు? ఎమ్మెల్యేలే కోరుకున్నారు. మాలమాదిగ మంత్రులే కోరుకున్నారు. కమిషన్ ముందుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమావేశం అడి మీరు చేయండి సార్ అని చెప్పారు. ఇక్కడ మాలమాదిగలు కలపలేదైనా. మాలమాదిగ ఎమ్మెల్యేలు పోయి కమిషన్కి నివేదిక ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? కలపాల్సింది ఎవరు? మరి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇక్కడ ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి ఎందుకు చేయలే ఆ పని? పోనీ లోపాలతో కూడిన ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? లోపాలు నేను చెప్పడం ఏంది? నేను బయట చెప్పాను, నేను మొదటి నుండి చెప్పాను. మరి నిన్న బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, నిన్న కమ్యూనిస్ట్ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ పొత్తుల్లో ఉన్నాడు కదా సాంబశివరావు గారు. కూర్పులో న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడిండు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కూర్పులో న్యాయం లేదని మాట్లాడిండు కదా. మాదిగలకు పర్సెంటేజ్ కొంత పెరగనుండే అని చెప్పి మాట్లాడిండు కదా. ఇవన్నీ నా అభిప్రాయమా? శాసనసభలు ఎందుకు చర్చ జరిగినాయి? మీరు కరెక్ట్ తీసుకొస్తే ఆ చర్చలకు మీరు ఆన్సర్ చెప్పలేదు, పరిష్కారం చూపెట్టలేకపోవచ్చు. కానీ ఓవరాల్గా వర్గీకరణ సమర్థిస్తున్నారు కాబట్టి అందరూ సమర్థించవచ్చు. కానీ వర్గీకరణ చట్టం సంపూర్ణంగా ఓటింగ్ రూపం జరగకముందు మీకు సూచనలు చేశారా లేదా? లోపాలను ఎండగట్టినరా లేదా? నేను ఎండగట్టడమే కరెక్ట్ అని నేను భావించుకున్నా. మరి వాళ్ళు ఎందుకు ఎండగట్టిండ్రు? అంటే లోపాలనే కదా. లోపాలు ఉన్నంత వరకు రోడ్డు మీదకి వస్తారా రారా చెప్పండి. ఆ రోడ్డు మీదకి రావడానికి ఎంఆర్పీఎస్ కారణం అవుతుందా? మీరు సరిచేస్తే ఇప్పుడు ఉదాహరణ మీద తీసుకొస్తాను. ఇక్కడ మేము రోడ్ల మీద పడి దీక్షలు చేస్తూనే ఉన్నాం కదా. గత 10 రోజులుగా దీక్షలు చేస్తున్నాం కదా. నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కాంచి ఆంధ్రప్రదేశ్లో ఒక దీక్ష లేదు, ఒక ధర్నా లేదు, ఒక ఉద్యమ పిలుపు లేదు. కారణం ఏంది? ఆయన ప్రక్రియను శాస్త్రీయబద్ధంగా న్యాయబద్ధంగా అందరితో సంప్రదింపులు చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. అసలు అక్కడికి పోయి ఒక పిలుపు కూడా ఇవ్వలేదు కదా. మేము ఆడ పిలుపు కూడా ఇవ్వలేదు కదా. అంటే నేను అక్కడ మాలమాదిగల ఐక్యత కోరుకున్నట్టే కదా. నేను ఇక్కడ మాలమాదిగల ఐక్యత నేను కోరుకుంటా కదా. మరి మాలమాదిగల ఐక్యతకు బీజం పడకుండా ఘర్షణ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నది లోపాలు తీసుకొచ్చే కదా. అంటే ఆ ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి అనేనా? స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఓవరాల్గా కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది ఎవరు? ప్రామిస్ చేసింది ఎవరు? తప్పింది ఎవరు? ఎవరి మీద మాట్లాడాలి? నేను ఎవరి మీద మాట్లాడాలి? దామోదర నరసింహ ఏ పేరుతో మంత్రి పదవి పొందిండు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిండు. వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పింది కదా ప్రభుత్వము. మరి వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్లు దామోదర నరసింహ శాఖలు ఎట్లా వచ్చినాయి? ఎవరి పేరుతో పైకి వచ్చిండ్రు వీళ్ళు? ఆ కుటుంబం ఎవరిని అడ్డం పెట్టుకొని పైకి వచ్చిండ్రు? జాతికి ద్రోహం కదా ఇది? మీరే చెప్పండి తమ్ముడు.
నేను ఒక మాట చెప్తున్నా, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ ఉన్నప్పుడు వర్గీకరణ లేకుండానే భర్తీ చేసింది కాంగ్రెసే. నేను నైతికంగా అడుగుతున్నా, అది 2004 20 ఏళ్ల క్రితం, దాన్ని మళ్ళీ తిరగదోడలేము. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. వర్గీకరణ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకుండానే ఫలితాలు ప్రకటించారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టారు. ఇప్పుడు వర్గీకరణ లేనప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వర్గీకరణ కనుక. దీన్ని ఆధారం చేసుకొని వర్గీకరణ ఫలితాలు ప్రకటించవచ్చు కదా. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టారు కదా. అదే సుప్రీంకోర్టు తీర్పును ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు 5 జడ్జీలు, ఇప్పుడు 7 జడ్జీలు కదా. కాంగ్రెస్ మాలల ఒత్తిడి తలకి మా ఉద్యోగాలన్నీ దోచిపెట్టింది. ఖచ్చితంగా ముందు మా ప్రజల్లోకి వెళ్తాం నాన్న. ఈ విషయాన్ని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడతాం. ఎండగట్టడం ద్వారా భవిష్యత్తులో మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడము. కాకపోతే మా ముందు ఈ 1 మంత్ మాత్రం జనంలోకి వెళ్తాం. జనంలోకి వెళ్ళిన తర్వాత అణగారిన వర్గాలందరి భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ నిర్వహిస్తాం. అప్పుడు మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు చెప్పింది అంత ఆధారం కాదా? నువ్వు అడిగే ప్రశ్నకు ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పి ఇప్పుడు వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ లేవమని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందా లేదా? మరి ఈయన డిపార్ట్మెంట్లో వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఎట్లొచ్చినాయి? ఎవరి డిపార్ట్మెంట్లో రాలేదే? ఈయనే మాదిగానే చెప్పుకోవడానికి మాదిగానేమో సర్టిఫికెట్ తెచ్చుకొని. ఆయన మాదిగా అవుతే అసలు మాదిగ పేరు ఎత్తిండానే ఆడ. ఆయన మాదిగ అయితే అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడిండు కదా, మాదిగ పేరు ఎత్తిండా? దశాబ్దాల తరబడి ఉద్యోగం జరిగింది అన్నాడు కదా, ఎంఆర్పిఎస్ పేరు ఎత్తిండా? ఎంఆర్పిఎస్ పేరు ఎత్తనోడు మాదిగ ఎట్లా అవుతాడు? మాదిగ పేరు ఎత్తనోడు మాదిగ ఎట్లా అవుతాడబ్బా? ఇక నువ్వు డప్పు గురించి మాట్లాడినావు కదా. అరే రేవంత్ రెడ్డి డప్పు కొడుతున్నాడు కదే మొన్న. రేవంత్ రెడ్డి డప్పు కొట్టిండు కదా. అరే డప్పు కొట్టుమని చెప్పి మళ్ళీ ఆయన ప్రకటన చేసిండు కదా. నిన్నగాక మొన్న సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డప్పు కొట్టిండు కదా. ఏమో మాదిగోళ్ళ డప్పు రెడ్లు కొడుతుంటే మాదిగోళ్ళని కొట్టద్దంటాడేమైనా నాకు అర్థమవుతలేదు. నువ్వు చూసావు కదా, రేవంత్ రెడ్డి గారు మొన్న డప్పు కొట్టిండా లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డప్పు కొట్టిండా లేదా? డప్పు మా అస్తిత్వమయా, మా సాంస్కృతిక సంబంధించిన అస్తిత్వం. అది మేము ఎందుకు కోల్పోతాం? గర్వపడతాం. డప్పు మా వాయిద్యము, చారిత్రకంగా తరతరాలుగా మా చేతులు ఉన్న వాయిద్యం. అది మాకు పొట్ట నింపింది, మాకు సమాజానికి దగ్గర చేసింది. మాతో సమాజం కూడా మేము సేవ చేసాం కదా, ఎందుకు కోల్పోతాం? ఓకే, నేను కండిషన్, ఎవరైతే డప్పు కొట్టద్దన్నారో రేపు వాళ్ళు గెలుపులో ఇతరాత్ర దాంట్లో డప్పుల ప్రదర్శన ఉండదని చెప్పండి. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో డప్పుల ప్రదర్శన ఉందని చెప్పానండి. అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో డప్పులు ఉండాలనా? ఆయన గెలిస్తే డప్పుల ప్రదర్శన జరగాలనా? మాదిగోళ్ళ కోసం మాదిగ ఉద్యమం డప్పు కొట్టుకోదా? రేవంత్ రెడ్డి కోసం డప్పు కొట్టాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డప్పు పట్టి కొట్టుకొని డప్పు కొట్టమనాలా? ఈయన గెలిచినప్పుడు ఊరేగింపు జరిగింది కదా, డప్పులు లేవా? ఈయన గెలిచినప్పుడు డప్పుల ఊరేగింపు జరిగింది, అప్పుడు డప్పు గుర్తురాలే? అంటే ఒక మాట చెప్పాలంటే ఈ 30 ఏళ్లలో డప్పుల ప్రదర్శన ఎప్పుడు పెట్టామని చెప్పు తమ్ముడు. ఈ 30 ఏళ్ల ఉద్యమంలో ఎప్పుడన్నా హైదరాబాద్లో డప్పుల ప్రదర్శన చూశారా? చూలే కదా. 30 ఏళ్ల ఉద్యమంలో మొదటిసారి మా కోసం మేము డప్పు కొట్టే సమయంలో మీరు డప్పులు కొట్టద్దంటే ఎట్లా? అంటే ఈ 30 ఏళ్ళలో మీరు డప్పులు కొట్టించుకోలే? మీరు కొట్టించుకోలేదు చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి కొట్టించుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టించుకోలేదా? నువ్వు కొట్టించుకోలేదా? మీకోసం డప్పులు కొట్టాలి, మా జాతి కోసం, మా కోసం మేము కొట్టుకోవద్దా? డప్పు మీద గౌరవం లేని వాళ్ళు, డప్పు పట్టుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు మాత్రమే ఆ పని చేస్తారు. అందులో నా తమ్ముడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పెద్దల సహకారం, మీ సహకారం
అందరి సహకారం, నా చెల్లెల సహకారం, తమ్ముల సహకారం, అన్నల సహకారం, పెద్దల సహకారం కూడా ఉన్నది. విజయంలో అందరి పాత్ర ఉన్నది, అందులో మీ పాత్ర కూడా ఉన్నది. మీకు ధన్యవాదాలు. వాళ్ళకు లేదు, నేను చెప్పా. ఎవరు వాళ్ళు నష్టం తేలే, వీళ్ళు నష్టం తెచ్చారు. అవును, వాళ్ళు నష్టం తెచ్చింది. ఇప్పుడు చెప్పిందంటే నువ్వు వింటే ఆ మాట ప్రశ్న అడగవు. అరే ఇన్నవింది నాన్న. ఇప్పుడు ఏంటంటే మాకు మా పోరాట ఫలితం ఎక్కడైనా సరే, కానీ మాకు బీజేపీ అదనంగా నష్టం తెచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు మాకు అదనంగా నష్టం తేలే, ఇక్కడ నష్టం తెచ్చిండు కదా. ఈ నష్టం మీరు చెప్తాము. మరొక 2 ఏళ్లలో 3 ఏళ్లలో 563 పోస్టులతో ఉన్న గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేస్తారు నాన్న, చెప్పండి. నువ్వు ఇంకొక 10 ఏళ్ళలో చూస్తావా 563 పోస్టులను? అంటే 10 ఏళ్ళు మా బిడ్డలకు గ్రూప్ 1 ఆఫీసర్లు కాకుండా చేసినట్టుగా నాన్న. అది ఎంత నష్టం నాన్న. టీచర్ పోస్టులు పోయినాయి కదా. ప్లీజ్. ఒక విషయం చెప్పానా, పని చేసేవాడికి ఎప్పుడు పని ఉంటుంది. పని చేయని వాళ్ళకి ఏ పని ఉండదు. నా జీవితాంతం పని ఉంటుంది. అరే చెప్పానా, వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడే, ఎంఆర్పిఎస్ 30 ఏళ్లలో వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడే వర్గీకరణకు సంబంధం లేని 10 ఉద్యమాలు చేశాం. ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి. ఒక పక్క పోరాటం వర్గీకరణ మీద జరుగుతున్న సమయంలోనే సమయం దొరికినప్పుడల్లా సమాజం కోసం 10 రకాల ఉద్యమాలు చేశాం. 10 రకాల ఫలితాలు వచ్చినాయి సమాజానికి కదా. మరి వర్గీకరణ అయిపోయినాక ఇంకెంత పని చేస్తానో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పలే, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు, మహిళలకు, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, సమస్త పీడిత వర్గ సమాజానికి దేశంలో ఎక్కడ జరగని ఫలాలు అందించడానికి రకం సిద్ధం చేస్తారు. వంద శాతం అయితే ఇప్పటికే ఆ అంశం మీద మాట్లాడుతున్న నా బలహీన వర్గాల నేతలు ఉన్నారు, నా బీసీ సంఘాలు ఉన్నాయి, నా తమ్ముడు పృథ్వీ ఉన్నాడు, విఠల్ ఉన్నాడు, ఇంకా బయట మాట్లాడుతున్న వాళ్ళు అందరూ మా తమ్ముల ఆధ్వర్యంలో అందరినీ కూడగట్టే ప్రయత్నంలో ఖచ్చితంగా ఆ విషయంలో కీలకమైన భూమిక పోషిస్తాం. ఖచ్చితంగా మీరు చూడండి, వర్గీకరణ విషయంలో అడ్డం పడడం వల్లనే మాదిగల మధ్యలో గ్యాప్ పెరిగింది కదా. అడ్డం పడకపోతే గ్యాప్ ఎందుకు ఉంటుంది నాన్న? ఎవరు వాట వాళ్ళకు రావాలి. ఇప్పుడు రావట్లేదు. రేపు అనుకుందాం 1% అటో ఇటో తేడా మీద మాకు కొంత నష్టం జరిగినా విజయం వైపు వెళ్తున్నా, అది పక్క పెట్టండి. మళ్ళీ దాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలో తర్వాత అవుతుంది. రేపు ఆదివాసులు లంబడ మధ్యలో ఉండబడే ఎస్టీ వర్గీకరణ వివాదం ఘర్షణ రూపం దాల్చకముందే, ఈ 2 సమూహాల మధ్యలో విభేదాలు పెరగకముందే సమస్య ఈ విధంగానే పరిష్కారం, ఈ విధంగా అంటే ఘర్షణ వాతావరణం కాదు, సమస్య వెంటనే పరిష్కారం కావాలని నేను కోరుకుంటా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎస్సీ వర్గీకరణ మీద కాదు, ఎస్టీ వర్గీకరణ మీద కూడా అది ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసిన నా ఆదివాసీ సంఘాల నాయకులతోటి, నాకు తెలిసిన నా లంబడ సంఘాల నేతలతోటి విడివిడిగా సంప్రదించే ప్రయత్నం చేస్తా, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి. అదే సమయంలో నా ఎరకల తెగకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతా. ఆ సమస్య పరిష్కరించే దశగా వర్గీకరణకు అనుకూలంగా ఘర్షణ లేని విధంగా పరిష్కరించడానికి ఖచ్చితంగా వాళ్ళ సోదరుడిగా, ఒక దళిత బిడ్డగా నా వంతు పాత్ర పోషిస్తారు. రాబోయే రోజుల్లో ఈ తెలుగు నేల మీద దక్షిణాదిలో సమాజంలో ఉండబడే పేద వర్గాలందరి భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు, తీసుకునే ఉద్యమాలు చాలా కీలక భూమిక పోషించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
వాళ్ళందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా అన్యాయం జరిగిందన్న మీ ముందు పాటగా ఈ రోజుల్లో వాళ్ళు అనాథలైపోయినారు. యాక్చువల్గా వాళ్ళ తరఫున మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు కనబడట్లేదు. సో వాళ్ళ తరఫున ఎస్సీ మాదిగలతో పాటుగా వాళ్ళ రిక్రూట్మెంట్ కోసం కూడా ఏమైనా స్టార్ట్ తీసుకుంటారు? తప్పకుండా తల్లి. ఇప్పుడు మీ సూచన ఇంకా లోతుగా అధ్యయనం చేద్దాం. మీతో పాటు ఇంకో కొంతమంది మన శ్రేయభిలాషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. సమస్య మీద లోతుగా అధ్యయనం చేద్దాం. ఒక అవగాహనకు వచ్చినాక నిజంగా న్యాయం ఎక్కడ ఉంటే అటువైపు మనం ప్రయాణం చేద్దాం. నీకు నేను టైం ఇస్తాను ప్లీజ్. దాన్ని మీరు ప్రశ్నిస్తేనే ఆ సమస్య పరిష్కరిస్తుంది. మేము మాదే బిడ్డగా మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాము. దాని వైపు మీ మరి ఉద్యమం ఎట్లా పోతుంది, ఎట్లా చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా మాకు చైతన్యపరిచే విధంగా మీ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక మాట చెప్పిన, ఆ ప్రమోషన్లు రిజర్వేషన్లు 2002లో సాధించిందే ఎంఆర్పిఎస్. నీకు ఐడియా ఉందా ఎక్కడ ధర్నా జరిగింది? అది కథ. బషీర్బాగులో 48 గంటల ధర్నా జరిగింది వేలాది మంది ఉద్యోగస్తులతో. అప్పుడే ప్రమోషన్ రిజర్వేషన్లు వచ్చినాయి. ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించడానికి 6 నెలలు తిరిగినాం. 50,000 మందితో ఉద్యోగస్తులతో ధర్నా చేశాం. ప్రమోషన్ రిజర్వేషన్లు వచ్చినాయి. తర్వాత దాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని కుట్రల్లో భాగంగా అడ్వకేసీ అనే ఒక దాన్ని తీసుకొచ్చేసారు. మీరేం చెప్తున్నారు మరి? నాకు డ్యూటీ ఎప్ప చెప్తున్నారు కదా. మీ డ్యూటీ ఏంది? మీ డ్యూటీ ఏంది? ఇంతవరకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పొంది అన్నా మీరు సాధించిన పోరాట ఫలాలు మేము ఇది పొందగలిగాము, ఈ స్థాయికి రాగలిగామని చెప్పి నాకు వచ్చి మళ్ళీ కనీసం కలిసిన వాళ్ళు లేరు. కానీ అడ్వకేట్స్ మాత్రం తొలగించన్నది నీ డ్యూటీ అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చేసుకోరా నాకు అది మీ డ్యూటీ, అది మీరు చేసుకోండి. నేను మోరల్ సపోర్ట్ ఇస్తా. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు దాని మీద సవివరమైన నోట్ ఇచ్చేసాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు దాని మీదనే పూర్తిగా చేస్తాం. అదొక విషయం. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ మంత్రి ఎమ్మెల్యేలందరూ దగ్గరనే ఉన్నారు కదా. అప్పుడు వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి గ్రూప్ 1 పోస్టుల ఫలితాలు ప్రకటించొద్దని చెప్పి అందరూ డిమాండ్ చేశాం. నేను ఒక్కని డిమాండ్ చేయలే. ముఖ్యంగా ఎక్కువ ఆవేదన చెందినోడు మా మోత్పల్లి నరసింహులు గారు. ఏది గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు కనుక వర్గీకరణ లేకుండా ప్రకటిస్తే మన బిడ్డలు ఒక 20 ఏళ్ళు మనం నష్టపోయినట్టే, ఆఫీసర్లకి మనోళ్ళు కారు. కాబట్టి 80% దీన్ని పట్టుబడదామని చెప్పి నాకు సూచన చేసింది తానే, అందరితో మాట్లాడించింది తానే. ముఖ్యమంత్రి ఆ విషయంలో విన్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి వాళ్ళందరూ. ఎందుకంటే ముఖ్యమంత్రిని కోరిన దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తే బాగుండని చాలా ఉత్సుకతతో ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కృష్ణన్నకి ఇష్టం లేదని కొందరు అంటున్నారన్న. దానికి మంచి ఘాటైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. మళ్ళా చెప్పు. కృష్ణన్న బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో తెచ్చి బీజేపీ ప్రభుత్వం ద్వారా వర్గీకరణ జరిగితే చాలా సంతోషించేవాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి అసంతృప్తితో ఉన్నాడు అని ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చినా మా ఈ దోషి ఇంకోరికి ఇచ్చి వర్గీకరణ చేస్తే నేను బీజేపీని విమర్శిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయకముందే మా దోషి మాలలు పెట్టింది కాబట్టి విమర్శిస్తున్నా. ఎవరైతే ఏందన్నా ఓకే.